దేవుడు తన గురించి తాను చేసుకున్న ఒక పరిచయాన్ని అపోస్తలుడైన యోహాను ద్వారా మనం చూడవచ్చు. యోహాను యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమాస్వరూపి అనే ఒక మాట మనకి ఇక్కడ కనబడుతోంది. అది తెలుగు భాషలో ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి విశేషణంగా చెప్పిందే తప్ప ఒరిజినల్గా చెప్పాలంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే దేవుడే ప్రేమ అని చెప్పాలి. ఆంగ్లంలో చాలా సరళంగా గాడ్ ఈజ్ లవ్ అనేసాడు సింపుల్గా. దేవుడే ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, అంతే దాని భావన. ఎందుకు తనకు కోపం వస్తోంది అంటే తాను ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమతోనే మానవ జాతిని సృష్టించాడు. ప్రేమను అనుభవింపజేయడానికే మానవ జాతిని పుట్టించాడు. చాలామంది విరహంలో, కోపంలో, ఆవేదనలో, వైరాగ్యంలో, వెక్కసమైపోయిన జీవిత అనుభవాలలో దేవుడు అనేవాడు చాలా దుర్మార్గుడు, ఈ జగన్నాటకానికి సూత్రధారి, మనం కేవలం పాత్రధారులమే, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చేసి ఆడుకుంటూ ఉంటాడు. ఒకరిని సాగు కొడతాడు, ఒకడు బతకనిస్తాడు, కష్టాలు పెడతాడు, ఒకడు సుఖాలు ఇస్తాడు. మన దగ్గర ఏమీ లేదు, అంతా ఆయన ఆడుతున్న జగన్నాటకం ఇది అని భక్తులందరూ, బాధల్లో ఉన్నవారు దేవుడి మీద కోపంగా రాస్తుంటారు. నిజంగా ఒక చదరంగం ఆడడానికి, ఒక ఆట ఆడడానికి పావులు కావాలి కాబట్టి మానవులు చేశాడా? తాంబూలు ఇచ్చాం తన్నుకు సావండి అన్నట్టు సృష్టించేసాక మీరు సావండి అని వదిలేశాడా అని అడిగితే బైబిల్లో వ్రాయబడిన ఒక మాట, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనండి.